ఒకప్పుడు ఎవరంటే నాయి బ్రాహ్మణుడు కదా మన వైద్యులు, వాళ్ళు కదా మనకు వైద్యం చేసింది, పిల్లలకి పురుడు పోసింది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. రకరకాల పువ్వులను ఏర్చి కూర్చి తెచ్చి ఒక బుట్టలో పెడితే ఎంత అందమైనటువంటి దృశ్యాన్ని చూడగలుగుతామో, నా భరత జాతిలో కూడా అంత అందమైనటువంటి పువ్వులన్నీ కలిసి ఒకే రూపంగా ఏర్పడి అందమైనటువంటి దేశంగా కలిసి సాగర మేకల ముందుకు సాగుతుంది నా భారతదేశం. అలాంటి భారతదేశం గురించి స్పృహతో ఒక్కసారి ఆలోచించి భారతదేశం అంతటికి బట్టకట్టు, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పద్మశాలులు ఉన్నారో వాళ్ళు నేసినటువంటి నేత వల్లనే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా బట్టకట్టడం నేర్పినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రీయతను కలిగి ఉన్నటువంటి బంగారు దేశం నా భారతదేశం. ఎవరు తక్కువ అండి, చావుని కూడా ఊరినిప్పుగా డప్పు కొడుతూ సాగనంపేటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి సంప్రదాయం కలిగినటువంటిది నా భారతదేశం. చావుని కూడా సగౌరవంగా సాగనంపేటువంటి లక్షణాలు కలిగినటువంటి